చాకలి ఐలమ్మ పోరాటాలు తనకు ఆదర్శమని తెలిపారు మంత్రి సీతక్క. ఆమె స్ఫూర్తితోనే తాను ఉద్యమాల్లో పాల్గొన్నానని చెప్పారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం వై జంక్షన్లో మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీతక్క. ఐలమ్మను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు సీతక్క. తెలంగాణ విముక్తి కోసం ఆనాడు సాయుధ పాల్గొని దొరలను ఎదిరించినటువంటి వీరవనిత దొర గడీలను కూల్చైనా తమ హక్కులను సాధించుకోవాలని పోరాడినటువంటి చాకలి ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఏటూరు నాగారం మండల శాఖ ములుగు జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో మరి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ మా సోదరులు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి ఎమ్మెల్సీ బసవరాజ్ సారన్న గారితో కలిసి విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇవాళ మనము ఏదేదో స్టోరీలు చూస్తాం కానీ ఈ రాష్ట్ర నిర్మాణంలో ఆనాడు మరి ఎన్నో శ్రమ, ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు ఈ తెలంగాణ ప్రాంతాన్ని మరి భారతదేశంలో కలపడంలో కూడా వీరవనిత చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళ యొక్క పోరాటాల ఫలితమే ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది రావడం జరిగింది.